2025 ఐపీఎల్ సీజన్ లో భాగంగా నిన్న కోల్కతాతో 15వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కమిందు మెండిస్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక ఆటగాడు తొలి మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో తొలిసారిగా ఒక బౌలర్ 2 చేతులతో బౌలింగ్ చేశాడు. 13వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బంతిని కమిందు మెండిస్ కు అందించాడు. ఈ ఆల్రౌండర్ వచ్చిన వెంటనే అద్భుతం చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన వెంకటేష్ అయ్యర్ కు కుడి చేత్తో బౌలింగ్ చేయగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రఘువంశీకి ఎడమ చేత్తో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. కమిందు మెండిస్ తన తొలి ఓవర్లోనే అద్భుతాలు చేశాడు. ఈ ఆటగాడు తన ఐపీఎల్ కెరియర్ లో 3వ బంతికే వికెట్ తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి డేంజరస్ గా మారిన రఘువంశీ వికెట్ ను మెండిస్ పడగొట్టాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకే ఓవర్ వేసి కమిందు కేవలం 4 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే మెండిస్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2వ ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. అలాగే బ్యాట్ తో 27 కీలక పరుగులు కూడా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 201 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఒకవేళ తన బౌలింగ్ కోటాను పూర్తి చేసి ఉంటే ఎస్ఆర్హెచ్ ముందు ఇంత భారీ టార్గెట్ ఉండేదే కాదు.